రైట్ గురుగారు. ప్రపంచంలో అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆధ్యాత్మిక గురువు అండ అవసరం అంటారు. ఎందుకు? ఆధ్యాత్మిక గురువు అనేటువంటి వాడు ఏంటంటే సింహావలోకనం చేస్తాడు. ఓకే. సింహావలోకనం అంటే అర్థం ఏంటంటే మీరు ఆ అడవిలో మీరు పులిని చూసే లోపల పులి మిమ్మల్ని 100 సార్లు చూస్తుంది. మీరు పులిని ఒకసారి చూసే లోపల ఆల్రెడీ 100 సార్లు మిమ్మల్ని చూస్తుంది. మీరు ఎట్లా నడుస్తున్నారు, మీ బ్రీత్ ప్యాటర్న్ ఎట్లుంది, ఏం కథ అన్ని అబ్జర్వేషన్ చేస్తుంది. ఓకే, దాన్నే సింహావలోకనం అంటారు. ఓకే. ఒక శిష్యుణ్ణి ఒక గురువు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఒక గురువు పెట్టుకోవాలి. తన లైఫ్లో ఏమేమి జరుగుతున్నాయి ఏం కథ అనేది మెయిన్ ప్యాటర్న్స్ అన్ని కూడా గురువు తెలియజెప్పాలి, తెలుసుకోవాలి కూడా. వెళ్ళి కూర్చొని గురువుని అడుగుతూ ఉండాలి. ఆస్ట్రాలజర్ దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి అవుతాడు. ఎందుకోసమంటే నీ లైఫ్ ప్యాటర్న్ ఏందో అతనికి మాత్రమే తెలుస్తుంది, వేరే ఎవరికి తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ వచ్చాడు. వాడు ఒక అమ్మాయితో దాదాపు 4 నెలల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ నాకు అమ్మాయి బాగా నచ్చింది గురూజీ, కాకపోతే ఇక మీకు అడగాలి కాబట్టి అడుగుతున్నా, నేను పెళ్లి చేసుకోవచ్చా ఈ అమ్మాయిని, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని అంటే, ఒరే నేను మ్యాచ్ మేకింగ్ చెప్పాలంటే 30,000 ఛార్జ్ చేస్తాను, 30,000 డబ్బులు కట్టు, నేను చూసి మ్యాచ్ మేకింగ్ చూసి చెప్తాను. సరే అని 30,000 కట్టాడు, మ్యాచ్ మేకింగ్ వేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకు అని చెప్పా. అట్లెట్లా గురూజీ, ఏదైనా ఉంటే రెమెడీ చెప్పండి గురూజీ, ప్లీజ్ గురూజీ. అమ్మాయి నేను విపరీతంగా మాట్లాడుకున్నాము, ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాము, ఇంకా నేను అమ్మాయిని వదిలి ఉండలేను గురించి అది ఇది అని అంటే, నాకు తెలుసు కదా ఏం జరుగుతుంది. సరే ఒక రెమెడీ చెప్తాను, కొన్ని బుక్స్ చూసి చెప్పాలి, కొంచెం ఆగు అని చెప్పాను. నేను బుక్స్ ఏంది నాకు తెలుసు కదా. 1 టైం టేక్ చేసిన అనమాట. ఓ 15 రోజులైంది, మళ్ళీ ఫోన్ చేశాడు. గురూజీ ఏమైంది గురూజీ, మీరు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుంటే గురూజీ, మా పేరెంట్స్ కూడా ప్రదీప్ జోషి గురించి చెప్తే వేసుకోలేకపోతే లేదు అని చెప్పారు గురూజీ, మీరు చెప్పే దాని మీద ఇప్పుడు నాకు పెళ్లి ఆధారపడి ఉంది, ఆల్రెడీ ఏజ్ అయిపోతుంది గురూజీ, పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి నాకు నచ్చింది, మీరు ఓకే చెప్పండి గురూజీ అంటాడు. సరే ఇంకొక 10 రోజులు ఆగు, ఇప్పుడు ఎట్లా ముహూర్తాలు లేవు కదా, ఇంకో 10 రోజులు ఆగని చెప్పా. ఈ లోపల వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేస్తే, మీ అబ్బాయి వెతుకుతున్న అమ్మాయి మంచిది కాదు అంటే, వాడు రియలైజ్ అవుతలేడు కదా గురూజీ అని అంటే, సరే నేను ఒక పరిహారం చెప్తాను, పరిహారం చేయండి వాడికి రిలీజ్ అవుతుంది అంటే, సరే అని వాళ్ళు పరిహారం చేశారు. కరెక్ట్ కొన్ని రోజులకి ఏం తెలిసిందంటే, వాడి వన్ ఆఫ్ ద ఫ్రెండ్కే ఆమె ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. ఓకే. సో ఆమెకు ఆల్రెడీ 4-5 బ్రేకప్లు అయిపోయిన అమ్మాయి ఆమె. సో మాట్లాడి ఆరిదేరిపోయింది. అంటే ఆకుని ఎలా కొయ్యాలో బాగా ఆరిదేరిపోయింది ఆమె. పాపం వీడు మంచి ట్రాప్లో పడ్డాడు. ఓకే. నేను చెప్పాను, మొత్తం రియలైజ్ అయ్యి, గురూజీ మీరు చెప్పారు, నిజంగా నా లైఫ్ కాపాడారు, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే లైఫ్ టైం నేను ట్రాప్లో పడిపోయేటోడిని, అమ్మ బాబాయ్ థ్యాంక్స్ గురూజీ అని చెప్పి చెప్పాడు అనమాట. అందుకే చెప్తున్నా, గురువు అనేటువంటి వాడు, అది కూడా శాస్త్రజ్ఞానం ఉండాలి. ఆస్ట్రాలజర్ అంటే నాట్ ఓన్లీ శాస్త్రజ్ఞానం, ఆధునిక జ్ఞానం ఉండాలి, ఆయుర్వేద జ్ఞానం ఉండాలి, వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి, మెచ్యూర్డ్ మైండ్ అయ్యి ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అలాంటి ఉన్నటువంటి గురువుని మీరు పెట్టుకోగలిగితే వాళ్ళు మిమ్మల్ని సింహావలోకం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అంటే మీరేం మల్టీ బిలియనీర్లను మాత్రమే చూస్తారు, సామాన్యుని చూడరు. మీరు అవ్వండి. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు టమాటా పంట వేయండి, ఓ 10 ఎకరాలు లీజుకి తీసుకొని టమాటా వేయండి, మీకు 10 లక్షలు రాకపోతే వస్తాయి, 10 లక్షలు వస్తాయి. 10 ఎకరాలు చేయండి, టమాటాకి మంచి తీగ పెట్టి చేయండి, తీగ పంటలు వేయండి. 10 ఎకరాలు లీజుకి తీసుకొని జేవైర్ పెట్టి మొత్తం అన్నీ చేసేసుకొని, బీరకాయ, గుమ్మడికాయ, కాకరకాయ, దాంతోపాటు టమాటా మీరు పెట్టండి. తీగ పెరిగే దగ్గర నీకు ఇక్కడేమి డిస్టర్బెన్స్ కాదు కదా, తీగ అక్కడ పెరుగుతుంది, నువ్వు అక్కడనే టమాటా పెట్టి కింద టమాటా పెరుగుతుంది, పైన కూరగాయలు పెరుగుతాయి. 10 ఎకరాలు పెట్టుబడి 5 లక్షలు, ఎకరానికి 50,000 పెట్టుబడి, 5 లక్షలు లీజ్, ఒక 5 సంవత్సరాలకి లీజ్ తీసుకో. ఈ తీగలు ఎప్పటికీ పంట వస్తూనే ఉంటాయి కదా నిరంతరము. నీకు రోజుకి 5,000 రూపాయలు వస్తాయి స్వామి. నువ్వు 10 ఎకరాలు లీజు తీసుకొని పెట్టి రోజుకి 5,000 వస్తాయి. రోజుకి 5,000 అంటే 1,50,000. మళ్ళీ నాన్ ట్యాక్సబుల్ ఇన్కమ్, నీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా వచ్చేయమన్నారు. అగ్రికల్చర్కి ఇది లేదు కదా, ట్యాక్స్ లేదు. నీకు నెలకు 1,50,000 వస్తాయి. నేను చెప్పింది ఫాలో అయ్యి అప్పుడు నా దగ్గరికి రా. నీ వీడియోలు ఫ్రీగా ఎందుకు చెప్తున్నా, నా కన్సల్టేషన్ స్థాయికి మీరు రావాలి, నా తీసుకునే స్థాయికి మీరు రావాలి. వస్తే ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను వాస్తవం చెప్తున్నా, ఇప్పుడు డిసెంబర్ 26వ తారీఖు నేను అపాయింట్మెంట్లు ఏ మంత్ ఇస్తున్నా తెలుసా? ఆగస్ట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న అపాయింట్మెంట్లు, డిసెంబర్లో బుక్ చేసుకున్న వాళ్ళకి నేను మేలో అపాయింట్మెంట్స్ ఇవ్వాలి, మార్చ్ మేలో అట్లా అపాయింట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికి 300 పైప్ లైన్ 300 అపాయింట్మెంట్లు ఉన్నాయి.
మీకు కావాలంటే నాది మాకు తెలుసు చూపిస్తాను, గురుగారు. website అయ్యో statement గురుగారు, చూపిస్తాను. ఇప్పుడు విషయం చెప్పట్లే నేను. 2-3 సంవత్సరాల క్రితం మీ అపాయింట్మెంట్ ఫీజు 18,000 ఉండేది అప్పట్లో. ఒక బిఫోర్ 5 years అనుకుంటా బహుశా. అప్పుడే మీ అపాయింట్మెంట్ 18,000 ఉండేది. అప్పుడు మణికొండలో 3 BHK 55 లక్షలు ఉండే. ఎస్, ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 2 కోట్లు 3 కోటి కోట్ల రూపాయలు ఉంది 3 BHK, అంటే ఇండివిజువల్ గా అయితే. అవును అదే మన గేటెడ్ కమ్యూనిటీ 2 కోట్లు ఉంది. అవును. సో 6 రేట్లు పెరిగాయి, 4 రేట్లు పెరిగాయి అంతే. వండర్ఫుల్ గురూజీ. సో ఈ కర్ణ పిశాచ్ అని ఒక గొప్ప పేరు పెట్టారు ఫోన్కి. దీని నుంచి యువతను ఎట్లా కాపాడుకోవాలి? కర్ణ పిశాచి అదే, ధనలక్ష్మి కూడా అదే. ఓకే, మీరు ఎలా వాడుకుంటారు అనే దాని మీద ఉంటుంది. మీరు రీల్స్ చూసుకుంటూ మీ లైఫ్ పాడు చేసుకుంటే చేసుకోండి. టైం ఈక్వల్ టు ద మనీ. మరి మీ టైంని మీరు మనీ కింద మార్చుకోగలిగితే అందరు మీకు బానిసలు అవుతారు, అవును లేదంటే మీరు అందరికీ బానిసలు అవుతారు. అయిపోతారు. మీరు బానిసలు అవ్వద్దు అని అంటే మీ దగ్గర ఉన్న నా దగ్గర మొబైల్ ఉంది, నేను దీంట్లో తప్పకుండా నా టైం చూసుకుంటాను, దీంట్లో నేను జెమినీ ఏఏ పెట్టుకుంటాను, జెమినీ ఏఏ అని అడుగుతా, ఓకే, సింపుల్గా అడుగుతా. డబ్బులు ఈజీగా సంపాదించాలంటే ఏం చేయాలంటే ఇదే మొత్తం అన్ని సలహాలు సూచనలు చెప్తుంది. అవును క్రిప్టో కరెన్సీలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, క్రిప్టోలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి, జెమినీ ఏఏ చెప్తుంది అన్ని. ఓకే, అంత ఇన్ఫర్మేషన్ నాకు ఫ్రీగా దొరుకుతుంది. అవును ఐ నీడ్ నాట్ టు పే ఎనీథింగ్. కరెక్ట్ నీకు ఇది వాడుకుంటే నిన్ను అదృష్టవంతుని చేస్తుంది, అవును. సరిగ్గా వాడుకో. కరెక్ట్, నువ్వు సరిగ్గా వాడుకోలేదంటే నువ్వు దురదృష్టవంతువు. రైట్ గురూజీ. ఫైనల్గా 2026 సంవత్సరంలో కోటీశ్వరుడు కావడానికి ఏదైనా ఒక తారక మంత్రం చెప్పండి అందరికి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎస్, మీ ఛానల్ మన ఛానలా? మా ఛానల్ని right, ఫాలో okay, అవ్వండి, right. నన్ను ఫాలో అవ్వండి, నా కన్సల్టేషన్ తీసుకోండి. ఓకే, నేను చెప్తాను. నా కన్సల్టేషన్ తీసుకునేటప్పుడు మంచి ఫ్రెష్ మైండ్ తోటి రండి. ఓకే, గురూజీ ఏది చెప్తా చేస్తాను, ఫ్రెష్ మైండ్ తోటి రండి. 1 year కమిట్మెంట్ తోటి రావాలి. 1 year మీరు బస్తాలు మోసుకొని వస్తా అంటే కుదరదు. ఓకే, 1 year కమిట్మెంట్ తోటి ఫ్రీ మైండ్ సెట్ తోటి రావాలి. 1 year లోపల నీ లైఫ్ ని మార్చేస్తా, ఓకే, నేను మార్చేస్తా, అదే తారక మంత్రం. అంతే. ఓకే, రైట్. జనరల్గా 2026 సంవత్సరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి అందరికీ? ఆహారం పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఆహార భద్రత, మంచినీళ్ళని కాపాడుకోండి. మంచినీళ్ళు చాలా ముఖ్యము. సాధ్యమైనంత మటుకు పల్లెటూర్లలో వేరే దగ్గర ఎక్కడైనా సరే ఉంటే ల్యాండ్లు కొని పెట్టుకోండి. తక్కువ ధరలో అగ్రికల్చర్ ల్యాండ్స్ దొరికితే కొని పెట్టుకోండి. మినిమం 10 acres, మ్యాక్సిమం మీ శక్తి ఎంత ఉంటే అంత. డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు అయినా సరే ఇక్కడ నుంచి ఇంకో 5 ఏళ్లలో కొనుక్కోవడానికైనా సరే ప్లాన్ చేసుకోండి, ప్రణాళికలు వేసుకోండి. ఎక్కువగా కూరగాయలు పండించే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగాలు మానండి, అంటే చాలని టెన్షన్ ఉద్యోగాలు మానండి. చక్కగా ఎక్కడైనా ల్యాండ్ తక్కువ రేటుకి లీజ్ దొరికితే కూరగాయలు పండించుకోండి, చిన్న హట్ వేసుకోండి, హ్యాపీగా బతకండి. లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేయండి. ఎందుకోసమంటే ఇంకొక 15 సంవత్సరాలు మాత్రమే మనము చాలా హ్యాపీగా బతకగలుగుతాం. 15 సంవత్సరాల తర్వాత అది ఉన్నాయి, అవి నేను చెప్పినా ఇప్పుడు వేస్ట్. కాబట్టి లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. డోంట్ హర్ట్ ఎనీవన్, సర్వ్ ఎవ్రీవన్, లవ్ ఎవ్రీవన్. ప్రేమను పంచండి, ప్రేమను శాసించకండి. ధన్యవాదాలు గురూజీ, ధన్యవాదాలు. అద్భుతమైన విషయాలు చెప్పారు. సో మన ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే గురుగారిని ఫాలో అవ్వండి. ఒక అద్భుతమైన, చెప్పాను కదా, ఇంత అద్భుతమైన ప్రిడిక్షన్ చెప్పే జ్యోతిష్యం నేను ఇంతవరకు చూడలేదు. అట్లాగే జీవితం ఎలా ఉండాలో కూడా జనరలైజ్ అనాలిసిస్ ఇలా చెప్పగలిగే గురువులు మనకు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ప్రదీప్ జోషి గారు చెప్పినట్టుగా వారిని ఫాలో అవ్వండి, కోటీశ్వర్లు అవ్వండి. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.